హాయ్ అండి. 5 అంటే 5 నిమిషాల్లో ఆవకాయ చేసేసుకుందామా? అది కూడా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా పెసరపిండి వేసి ఆవకాయ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇవాళ మన ఈ వీడియోలో పెసరపిండి వేసి మన ఆంధ్ర స్టైల్లో ఆవకాయని చాలా సింపుల్గా 5 అంటే 5 నిమిషాల్లో చేసేద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈ పెసరపిండి ఆవకాయని మొదలు పెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా కడాయిని లైట్గా హీట్ చేసుకొని అందులో 100 గ్రాములు పెసరపప్పు వేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ చిన్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేకపోతే ఒక సైడే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాగా మీరు చూసే విధంగా ఈ రంగు వచ్చేలా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారా, అక్కడక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకుందామండి. ఇది ఎక్కడా బరగ్గా కాకుండా చక్కగా ఇలా మీరు చూస్తున్న విధంగా పెసరపిండి తయారైపోతే మన పెసరపిండి ఆవకాయకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ఆడుకున్న పెసరపిండిని వేసేసుకుందాం. అదేవిధంగా అందులోని ఒక 50 గ్రాముల ఉప్పును కూడా వేసేసుకుందాం. అదేవిధంగా మరొక 50 గ్రాములు ఆవపిండి కూడా వేసేసుకుందాం. నేను మీకు పక్కా మెజర్మెంట్స్తో చెప్తున్నాను, మీరు ఇదే ఫాలో అవ్వండి. అలాగే అందులో ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకుందాం. అదేవిధంగా 100 గ్రాముల కారం వేసుకుందామండి. గుర్తుపెట్టుకోండి, పెసరపప్పు కారం 100 గ్రాములు తీసుకున్నాం, ఉప్పు ఆవపిండి 50 గ్రాములు తీసుకున్నాం. ఇందులో ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ కూడా వేసేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంగువ వేసుకోవడం వల్ల ఆవకాయకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అస్సలు స్కిప్ చేయకండి. ఇవన్నీ ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో 150 గ్రాముల పల్లి నూనె వేసేసుకుందామండి. ఇది కూడా మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంటే, 150 గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నూనె వేసేసుకున్న తర్వాత మనం కలుపుకున్న ఇవన్నీ ఆ నూనెలో చక్కగా కలిసే విధంగా 1 నిమిషం పాటు ఓపిక్గా కలిపేసుకుంటే చూసారా, ఇలా చక్కగా తయారైపోతుంది. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మేమైతే 2 పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నామండి. అవి కూడా ఇలా మీరు చూస్తున్న విధంగా పెద్ద ముక్కల్లా కోసుకోండి. మామిడికాయ ముక్కలు ఓటలో ఒక 2 రోజులు నానేసరికి అవి కొంచెం చిన్నవి అయిపోతాయి. సో మనం ముందుగా వేసుకుంటున్నప్పుడు కొంచెం పెద్ద ముక్కలు వేసుకుంటేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ ఓట ప్రతి మామిడికాయకి పట్టే విధంగా చక్కగా కలిపేసుకుందామండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇది అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది, లేదా ఇడ్లీ దోశ వంటి టిఫిన్స్లో నంచుకోవడానికి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూసారా, ఇప్పుడు మీకు చూపిస్తుంటేనే నాకు తినేయాలనిపిస్తోంది. అంత చక్కగా వచ్చింది ఈ రెసిపీ. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అండి. ఈ పెసరపిండి ఆవకాయ తెలియని వాళ్ళు అంటూ ఎవరో ఉండరు. ఈ ఆవకాయ బయట అయితే 1 రోజులు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో కానీ స్టోరేజ్ చేసుకుంటే కనీసం 3 to 4 months అయినా నిల్వ ఉంటుంది. ఇది చాలా మంచి రెసిపీ అండి. మన రెగ్యులర్గా ఆవకాయలు తిని బోరు కొట్టే వాళ్ళకి ఇది చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇది కానీ ఒకసారి అలవాటైతే ఈ సమ్మర్ సీజన్ రాగానే అడిగి మరీ ఇంట్లో చేయించేసుకుంటారు ఈ పెసరపిండి ఆవకాయని. అలాగే ఇది మ్యాక్సిమం 5 నుంచి 10 నిమిషాల్లోనే అయిపోతుందండి. సో ఈ పెసరపిండి ఆవకాయని మీరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్.